సో వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈరోజు మనం వచ్చేసినాం సిరిసిల్ల దగ్గర ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి కళార్స్ దగ్గరికి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన బ్యాక్ డ్రాప్లో గణపతులు ఆల్రెడీ పెద్ద పెద్ద గణపతులు అయితే రెడీ అయినాయి. పెయింటింగ్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని గణపతులు అయితే రెడీ అయిపోయినాయి. మీకు చూపిస్తా, లెట్స్ గో. మీకు ఇక్కడ చూసుకోవచ్చు గణేషుల మధ్యలో చిన్న గ్యాప్ కూడా లేదు, మనకి క్లారిటీగా తీసుకోనికే కూడా లేదు గాయస్. ఇక్కడ వీడియో తీద్దామంటే మొత్తం మిరుకుటం అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పైన జగన్నాథుడు, ఇటు శివుడు, పైన జగన్నాథ్ అండ్ ఇక్కడ జగన్నాథ్ టెంపుల్, కింద ఏనుగు కూడా వచ్చింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో హనుమాన్జీ అయితే వచ్చిండు, అటు పక్కకి అయోధ్య రామ మందిర్ వచ్చింది. గణపతి అయితే పీఠ మీద కూర్చున్న గణపతి మీరు చూసుకోవచ్చు. మనకి ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. 20% గణపతులు అయితే మనకి కలరింగ్ అయితే జరగలేవు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక వండర్ఫుల్ గణపతి, చుట్టూ పాములు వచ్చేసి మధ్యలో గణపతి అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇట్లా వెళ్తూ ఉంటే మనకి ఫస్ట్ ఉన్న గణపతులకి అయితే వీడియో తీయడానికి అనుకూలంగా ఉంది. చూసుకున్నట్లయితే లోపలికి అయినా కొద్దీ వీడియో తీయడానికి కన్వీనియంట్లా లేదు. సో ఇక్కడ నుంచి మళ్ళీ రగుడు వెళ్ళి మళ్ళీ క్యాప్చర్ చేద్దాం. ఇక్కడ ఇంకో గణపతి చూసుకోవచ్చు. ఇక్కడ రాముడు, ఆయన పైన రామ మందిర్, ఇక్కడ గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు. ఇట్లా సెవరల్ పీసెస్, అంటే ఒక 10-20 పీసులు లైన్ అట్లనే ఉన్నాయి, ఎక్కువ పీసెస్ లేవు అండ్ స్పేస్ కూడా బాగాలేదు మధ్యలో. సో నెక్స్ట్ రగుడికి అయితే వెళ్ళిపోయి అక్కడ కొంచెం స్పేషియస్ ఉంటుంది, బాగా షూట్ చేసుకోవచ్చు. సో వెళ్ళిపోదాం ఇక. ఇట్లా పెద్ద పెద్ద లంబోదర్లు కూడా ఒక్కొక్కటి ఒక 10 పీసెస్ దాకా ఉన్నాయి దగ్గర. అన్నీ సేమ్, ఇక్కడ ఒకటి, ఇది, ఇవన్నీ ఒకటే పీస్ సేమ్. లంబోదర్లు అయితే రెడీ అయి ఉన్నాయి ఆల్రెడీ, ఎక్కువ పీసెస్ ఉన్నాయి, స్పేస్ లేదు. సో మనకి వీడియో తీయడానికి కన్వీనియంట్గా లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్ని సేమ్ మోడల్స్ కానీ కలర్ చేంజెస్. మొత్తం ఒక 10-20 పీసెస్ దాకా లంబోదర్లు అయితే తయారు చేసేసారు. ఇప్పుడు సేమ్ ఇదే బొజ్జ గణపతి టైప్లోనే కొంచెం చిన్న సైజ్ ఇచ్చిర్రు. ఇక్కడ ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది, చూడొచ్చు. ఇక్కడ బ్రో అయితే పెయింటింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ పెయింటింగ్ వర్క్ కూడా జరగడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు దగ్గరకి అయితే మేము 2 బైక్ల మీద 4 అయితే వెళ్తున్నాం. ముందు పవన్, వెనుక శివ అండ్ రాహుల్ గారు వెళ్తున్నాం మేము ఇప్పుడు. సో మనకి ఇక్కడ రగుడికి దగ్గరున్న మల్లన్న గుట్టకి పక్కకైతే ఇంకొక కళాకారు అయితే కనిపించింది. సో ఇక్కడ ఆగినాం. ఆ బాల గణేష్ అండ్ రాముడు సీత సమేత గణేష్ అయితే కనిపిస్తుండే మీకు బ్యాక్ డ్రాప్లో. ఇంకా లోపలికి వెళ్ళి చాలా వినాయకులు ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేసేద్దాం వీటిని. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకున్నట్లయితే బాల గణపతి చాలా బాగుంది అండ్ ఇక్కడ విష్ణు నామాలు వచ్చేసినాయి. గణపతి అయితే చాలా హైలైట్ ఉంది, చాలా బాగుంది. సో ఇటు పక్కకి చూసుకున్నట్లయితే మనకి గణేశుని దగ్గర సింహం వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఒక రాముడు అండ్ ఇలాగే సీతామాత ఇటు సైడ్ వచ్చింది. గణేశుడు అయితే చాలా ఏమంటారు అట్రాక్టింగ్గా ఉన్నది. ఇక్కడ మీరు ఇక్కడ బొట్టుకు సంబంధించుకున్న నామాలు చూస్తే మధ్యలో విష్ణు నామాలు అండ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్తో చాలా ఆకర్షణీయంగా ఉంది. గణపతి చూసుకున్నట్లయితే 4 హ్యాండ్స్ తోటి సింహం మీద కూర్చున్నట్టుగా కనిపిస్తుంది, చాలా బాగుంది గణపతి వచ్చేసి. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్తే ఇక్కడ చాలా గణపతులు అయితే కనిపిస్తున్నాయి. అందులో ఒకటైనా ఇక్కడ చూడండి, శివుని అవతారంలో ఉన్న గణపతి. వెనుక 5 సర్పాలు వచ్చినాయి, తలపైన ఇక్కడ గంగమ్మ అయితే వచ్చింది. అండ్ గణపతి చూసుకున్నట్లయితే ఒక కాలు మర్చుకొని కూర్చొని ఉన్న గణపతి శివుని అవతారంలో 5 పడుగలతో ఉంది. సేమ్ పీసెస్ ఇక్కడ డార్క్ కలర్ మహాకాళ అవతారంలో అండ్ శివుడు అవతారంలో నార్మల్ స్కిన్ టోన్లో ఒక గణపతి. చూసుకున్నట్లయితే సర్పంలా కలర్స్ మారినాయి అండ్ గణేష్ బాడీ థీమ్ మారింది.
ఇట్లా సేమ్ సేమ్ ఒక 10 పీసెస్ దాకా తయారు చేసేసారు. సో ఇటు పక్కకు చూసుకున్నట్లయితే సేమ్ సేమ్ గణేష్, సేమ్ అదే పీస్ గణేషులు ఒక 10 దాకా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పైన ఆర్చ్లో బ్రహ్మ అయితే వచ్చిండు. సో సూర్యుని ఆర్చ్ వచ్చేసి వినాయకుడు నార్మల్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. సో చాలా బాగుంది ఈ గణేష్ కూడా. సో ఇలాగే సేమ్ పీసెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇగో ఇక్కడ వన్ ఆఫ్ ద ఫేమస్ గణేష్ ఐడల్ అనమాట. చిన్న సైజులో మినిమం 6 feet ఉంటుంది గణేష్. సో ఇవి కూడా ఒక 10 పీసెస్ దాకా తయారు చేసిర్రు. ఇక్కడ మనం వర్క్ విషయాలకు వస్తే ఇక్కడ మొత్తం జ్యువెలరీ థీము ఇదంతా బాగా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి వెనక బ్యాక్గ్రౌండ్ కావచ్చు, గణేశుడు కూర్చున్న స్టైల్ కావచ్చు, చాలా అట్రాక్టింగ్గా మరియు చాలా బాగా అనిపిస్తుంది. సో మనం ఇంకా లోపలికి వెళ్తే మనకి ఇంకా మంచి మంచి గణేశులు అయితే కనిపిస్తాయి. సో లోపలికి వెళ్దాం. సో ఇటు లోపలికి పోతే వెనకాల ఇంకొక పెద్ద షెడ్ అయితే వేసుకున్నారు. సో ఇవన్నీ చూపిస్తాం మీకు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మీరు బ్యాక్డ్రాప్లో గణపతి చూసుకోవచ్చు. ఇటు సైడ్ వచ్చేసి రామ్లాల అండ్ అటు సైడ్ చూసుకున్నట్లయితే సీతమ్మ వారు వచ్చిర్రు. సో మీరు గణేష్ ఒక బ్యాక్గ్రౌండ్లో అటు సైడ్ రామ్లాల అండ్ ఇటు సైడ్ సీతమాత వచ్చిర్రు. ఇక్కడ మీరు నామాలు చూసుకున్నట్లయితే గోవింద నామాలు అయితే రావడం అయితే జరిగింది. ఇంకొక కొంచెం సో గణపతిని మీరు బ్యాక్డ్రాప్లో చూసుకున్నట్లయితే చాలా అట్రాక్టింగ్గా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ఉన్న గణపతులను చూసుకోవచ్చు. పైన అమ్మవారు ఫేస్ లాగా ఇచ్చి చుట్టూ కలశాలు అయితే ఇచ్చడం జరిగింది అటు సైడ్ ఇటు సైడు. గణేష్ అయితే సిట్టింగ్ పొజిషన్లో ఉంది. ఒక ఏమంటారు పీఠ మీద కూర్చున్న గణపతి మీ తొత్తు తెలుసు. సో ఇందాక మీరు చూసిన బాల్ గణేష్ టైప్లో అయితే ఇక్కడ ఒక 6 పీసెస్ దాకా ఉన్నాయి. అటు సైడ్ ఒక పీస్, వెనక తీరు అటు సైడ్ ఒక పీస్ ఉంది. ఇటు ఇంకా 5 పీసెస్ ఉన్నాయి. మొత్తం 6 పీసెస్ దాకా ఈ బాల్ గణేష్లు అయితే ఉన్నాయి. అలాగే ఈ రామసీత గణపతులు వచ్చేసి చాలా పీసెస్ అయితే ఉన్నాయి. అన్లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇక్కడ మన మల్లన్నగుట్ట పక్కకి ఉన్న కళాకారులో చాలా సెవరల్ పీసెస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. అక్కగారు ఏమంటున్నారంటే రీజనబుల్ ప్రైస్కే ఇస్తామన్నట్టుగా అంటున్నారు. ఇక్కడ మీరు ప్రతి ఒక్క గణపతి చూసుకోవచ్చు. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది గణేష్లకి. సో మనం వెనక వైపు వెళ్దాం. సో ఇటు పక్క చూసుకున్నట్లయితే మీరు ఇంకా ఇంకొక నంది పైన కూర్చున్న గణపతులు అయితే మొత్తం సెవరల్ పీసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ముందుకు పోయినట్టయితే గొజ్జ గణపతి నార్మల్ సిట్టింగ్ పొజిషన్లో చాలా బాగుంది గణపతి. సో ఈ గణేష్ యొక్క వర్క్ చూడొచ్చు. మొత్తం జ్యువెలరీ వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. గణేష్ అయితే దగ్గర ఒక 7 feet ఉంటుంది. ఇటు సైడ్ మొత్తం మళ్ళీ బాల గణేష్లే ఉన్నాయి. బాల గణేష్ కూడా చాలా ఎక్కువ పీసెస్ అయితే చేయడం జరిగింది. సో ఇందాక మీరు చూసింది వచ్చేసి మల్లన్నగుట్ట పక్కకి. సో ఈ కళా ఆర్ట్స్ వచ్చేసి మల్లన్నగుట్టకి ఆపోజిట్. వెనక మీకు బ్యాక్గ్రౌండ్లో మల్లన్నగుట్ట. సో ఇది కళా ఆర్ట్స్ మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా. సో ఇక్కడ సింహం బొమ్మలు అయితే రెడీ అయి ఉన్నాయి. మీకు లోపలికి పోతే నంది విగ్రహాలు అలాంటివి కనిపిస్తున్నాయి. మనకి లోపల వర్క్ కూడా జరుగుతున్నట్టుంది. మనకైతే సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇటు సైడ్ వచ్చేసి వరసిద్ధి వినాయకుడు కూర్చొని ఉన్న గణపతి. సో ఇటు సైడ్ మొత్తం బొంబాయి స్టైల్ గణపతులు అయితే రెడీ అవుతున్నాయి. ఈ గణపతి వచ్చేసి ఒక 50% పెయింటింగ్ అయితే జరిగింది. సో మీరు ఈ గణపతిని చూసుకోవచ్చు. నిలవంక మీద నిల్చున్న గణపతి, గద పట్టుకొని పైన శూలం అయితే పట్టుకొని ఉన్న గణపతి చూసుకోవచ్చు. కింద అయితే ఒక చేతిలో గద వచ్చింది, అలాగే పైన శూలం వచ్చింది. గణేశుడు చూసుకుంటే మనకి మినిమం ఒక 20 feet దాకా ఉంటుంది. నిలవంక మీద కూర్చున్న గణపతి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు విష్ణు అవతారంలో ఉన్న గణపతి. ఇక్కడ శేషనాగ మీద పడుకున్న వెనుక అయితే పాము పడగలు అయితే రావడం జరిగింది. 5 పడగల మీద గణపతి అయితే కనిపిస్తున్నారు. విష్ణు అవతారంలో గణపతి అయితే దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ కింద చూసినట్లయితే వాటర్ వేవ్స్ ఇచ్చిర్రు. వాటర్ వేవ్స్ పైన సర్పం చుట్టుకొని ఉన్నట్టు ఉన్నది.
సో చాలా బాగుంది గణపతి. ఇక్కడ మీరు సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతిని చూసుకోవచ్చు. ఇక్కడ అట్రాక్టింగ్గా మనకైతే ఫేస్ కనిపిస్తుంది. ఆ ఫేస్ మీద ఉన్న ఫ్లవర్ డిజైన్ చూడండి. సో ఒక గణపతికి అయితే 100% పెయింటింగ్ అయితే అయిపోవడం జరిగింది. మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే 2 చిలుకలు అయితే రావడం జరిగింది. గణేశునికి ఫేస్ మీద మన శివలింగం అయితే రావడం జరిగింది. మీరు అవుటర్ లుక్లో చూసుకుంటే గణపతి చాలా బాగుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మూషికం మీద కూర్చున్న గణపతి. మూషికం మీద కూర్చున్న గణపతి కనిపిస్తుంది మీకు. మూషికం మీద కూర్చున్న గణపతి ఇంకా 50% వర్క్ మాత్రమే కంప్లీట్ అయింది. కానీ గణపతి చాలా బాగా అనిపిస్తుంది. మినిమం ఒక 8 ఫీట్స్ దాకా ఉంటుంది గణపతి. చూడండి, మూషికం మీద కూర్చున్న గణపతి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే శివుని అవతారంలో డమరుకం మీద నిల్చున్న గణపతి. ఇంకా పెయింటింగ్ జరగలేదు, త్వరలో అయిపోతుందని చెప్తున్నారు వర్కర్స్ అయితే. పెయింటింగ్ ఇంకా జరగలేదు. డమరుకం మీద నిల్చున్న గణపతి మీరు చూసుకోవచ్చు. ఇంకా సౌరాలు గణపతులు అయితే ఇక చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఒక గణపతి అయితే పెయింటింగ్ జరగలేదు కానీ బుకింగ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, బుక్ అని ట్యాగ్ చేశారు. సో బుక్ చేశారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నంది మీద కూర్చున్న గణపతి శివుని అవతారంలో ఉన్నది. నంది మీద కూర్చొని ఊరేగుతున్నట్టుగా. సో మనకి ఇక్కడ మెటల్ వర్క్ అయితే జరుగుతుంది. సో కింద బేస్ ఏదైతే స్టాండ్ ఉంటుందో ఆ స్టాండ్ని పాలిష్ చేస్తున్నారు. సో చాలా గణపతి పీసెస్ అయితే ఉన్నాయి. మీకు వీడియో తీయడానికి ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే ఆ గణపతులు మాత్రమే క్యాప్చర్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ బ్యాక్ డ్రాప్లో ఇంకా చాలా గణపతులకు అయితే కలరింగ్ అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మత్స్య అవతారంలో ఉన్న గణపతి. సో ఇక్కడ కింద ఫిష్, కింద వాటర్ వేవ్స్ అండ్ చేప, పైన గణపతుడు మత్స్య అవతారం. చాలా బాగుంటుంది ఫుల్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత. అండ్ శివుడు నిల్చొని ఉన్న శివుడు. సో సర్కార్ గణపతి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సర్కార్ గణపతి ఆల్రెడీ బుక్ కూడా అయిపోయింది. కలరింగ్ ఇంకా వేయలేదు, బుక్ అయిపోయింది. సర్కార్ గణపతులు ఇంకొక 2-3 పీసెస్ అయితే ఉన్నాయి. లిమిటెడ్ స్టాక్ అది. ఇక్కడ సర్కార్ గణపతులు ఇక్కడ ఇంకొక 3 పీసెస్ ఉన్నాయి. ఈ ఒక్క పీస్ మాత్రం బుక్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా వినాయక చవితికి మన గణపతి చతుర్థి అయితే ఉందో ఇంకా 1 మంత్ అయితే ఉంది. ముందే బుకింగ్ అయితే అయిపోయింది. పెయింటింగ్ కాకముందే బుక్ అయితే వేసేసారు. సో ఈ గణపతి కూడా బుక్ అయిపోయింది. సేమ్ సర్కార్ గణపతి బుక్కుడు చూసుకోవచ్చు. ఇంకొక గణపతికి వచ్చేసి ఇక్కడ మూషికుడు వాహనం అంటే రథం మీద వెళ్తున్నాడు. ముంగడ 2 మూషికాలు ఇచ్చేసి గణేశుడు ఉన్నాడు వెనకాల చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొక 4-5 పీసెస్ ఆఫ్ గణేశులు ఉన్నాయి. బ్లూ కలర్ అయితే వేసిరు బాడీకి. ఇక్కడ మనకి వెళ్ళడానికి కన్వీనియంట్గా లేదు. సో ఇక్కడ ఒక ట్యాగ్ అయితే కనిపిస్తుంది మనకి. చూడండి గణేశుడు. సో సేమ్ క్యాప్ ఈ గణేశునికి వచ్చింది. సో సేమ్ ఇట్లా తయారవుతుంది అన్నమాట గణపతి. సో ఇట్లా ఇంకొక 4-5 పీసెస్ ఉన్నాయి కానీ మనకి ఇక్కడ వెళ్ళడానికి కన్వీనియంట్గా లేదు. సో ఇక్కడ చూడండి, భూమి మీద నిల్చున్న గణపతి. కింది వచ్చేసి ఎర్త్ పైన కాలు పెట్టి నిల్చున్న గణపతి. చాలా బాగుంది చూడండి. హ్యాండ్ పోజెస్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఎర్త్ మీద నిల్చున్న గణపతి. మనకి వినాయకునికి సంబంధించిన బాడీ పార్ట్స్ కానీ, ఇక్కడ ఆయుధాలు, అక్కడ లెగ్స్, తొండాలు, ఫేసులు ఇవన్నీ అయితే ఇక్కడ ముందే రెడీ చేసి పెట్టుకున్నారు. సో ఈ గణపతిని చూసుకోండి, శివుడు తాండవం చేస్తూ నటరాజు అవతారంలో ఉన్నాడు. కింద నంది వచ్చింది, ఆ నంది పైన కృష్ణుడు వచ్చిండు. వినాయకుడు గద పట్టుకొని కూర్చున్నాడు. నటరాజు బొమ్మ, కృష్ణుడు, 2 నందులు వచ్చినాయి. చాలా బాగుంది గణపతి. ఇక్కడ మనకి వినాయకుని బ్యాక్ డ్రాప్లో శివుడు, అలాగే అటుపక్క ఇటుపక్క కొంచెం డిజైన్ వచ్చింది. సో గణేశుడు అయితే ఎట్లా ఉన్నాడు, సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. బ్యాక్ డ్రాప్లో శివుడు అయితే వచ్చిండు మహాకాల్. ఈ గణపతి చూసుకోండి, వెనుక బ్యాక్ డ్రాప్లో మొత్తం డిజైన్ ఇచ్చేసి
కింద ఇక్కడ మూషికుడు బుక్ పట్టుకొని అయితే ఉన్నాడు. మూషికుడు అయితే బుక్ పట్టుకొని వినాయకునికి చూపిస్తున్నట్టుగా ఉంది. సో గణేశుడు అయితే వన్ సైడ్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. ఇక్కడ మూషికుడు ఒక బుక్కుని పట్టుకున్నాడు. సో ఇక్కడ ఛత్రపతి శివాజీ అవతార్లో ఒక గణపతి అయితే ఉంది. కింద 2 ఏనుగులు వచ్చినాయి. అలాగే ఇటు ఒక ఏనుగు అండ్ ఒక మనిషి పీకుతున్నట్టు అయితే వచ్చింది. ఛత్రపతి శివాజీ మహారాజ్. సో ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మన గణేశుడు వెనుక బ్యాక్డ్రాప్లో డిజైన్ అండ్ ఇక్కడ బుక్ మీద రాస్తున్నట్టుగా ఉంది. చూడండి, చాలా బాగుంది గణపతి. ఇక్కడ మొత్తం 8 ఫీట్స్లో లంబోదర్లు అయితే ఉన్నారు. ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క కలర్ వేసారు. ఒక గణపతికి స్టోన్ ఫినిషింగ్, ఇంకొక గణపతికి నార్మల్ ఫినిషింగ్. ఇక్కడ బ్లాక్ గణపతి అండ్ ఇక్కడ బ్లూ కలర్లో ఒకటి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు చందనం టైప్లో ఉన్న గణపతి చాలా అట్రాక్టింగ్గా కనిపిస్తుంది. చందనం కలర్ వేసేసారు మొత్తం. సేమ్ ఇదే కలర్ ఇంకొకటి ఉంది చందనం. ఓన్లీ ఈ బొజ్జ గణపతులు మాత్రమే 4-5 పీసెస్ కానీ 10 పీసెస్ కానీ అవైలబుల్గా ఉన్నాయి. ఇందాక మీరు చూసిన గణపతులు అన్నీ సింగిల్ పీసెస్ ఆర్ 2 పీసెస్ అట్లా ఉన్నాయి. చూసిరు కదా, ఇక్కడ మీకు చాలా గణపతులు అయితే బుకింగ్ అయితే జరిగిపోయినాయి ఆల్రెడీ. టకాటక్ వచ్చేసి బుక్ చేసుకోర్రి. అండ్ ఇంకా 50% వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ అన్ని గణపతులకి వీడియో చేయడానికి కన్వీనియంట్గా లేదు. సేమ్ అక్కడైనా అంతే, సిరిసిలో అయినా అంతే ఉంది. ఇక్కడ రగుడికి వచ్చిన సేమ్ పొజిషన్. కొన్ని గణపతులు అయితే ఇక్కడ క్యాప్చర్ చేయగలిగినాం. సో ఇంకా చాలా గణపతులు ఇక్కడ వర్క్ అవుతుంది, వెల్డింగ్ వర్క్ అవుతుంది, వెనకాల పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. సో ఇక్కడ హంసం మీద నిల్చున్న గణపతి ఇంకా మొత్తం అయితే ఫినిష్ కాలేదు కానీ సో అక్కడ బుక్ అయిపోయింది ఆల్రెడీ గణపతి. చూడండి, అక్కడ బుక్ అని ట్యాగ్ వేశారు, బుక్ అయిపోయింది. ఇక్కడ హంసం మీద నిల్చొని అయిపోతుంది వర్క్. మళ్ళీ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తా, అప్పుడు కొంచెం కన్వీనియంట్గా జరుగుతుంది. ఇక్కడ సేమ్ అదే గణపతి మనకి సింహం మీద అడుగుపెట్టి నిల్చుంది. ఇంకా వర్క్ అయితే మొత్తం ఫినిష్ కాలేదు. బాడీ ఓన్లీ ఒక బాడీ మందం అయితే అయిపోయింది. పంచ వర్క్ ఉంది, అలాగే కింద పాదాల వర్క్ ఉంది. ఓన్లీ బాడీ పార్ట్స్ మందం అయిపోయింది. ఇక్కడ ఎత్తిపైన 3 పాములు అయితే వచ్చినాయి. సో ఈ గణపతి పోస్టర్ చూద్దాం. సో ఈ గణపతి పోస్టర్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇట్లా అయితే అవుట్పుట్ ఉంటుంది. అయిపోయిన తర్వాత కింద కమలం వస్తుంది. కమలం పైన గణపతి నిల్చొని పైన పాము పడగలు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. సో ఇక్కడ కింద కమలం వర్క్ పెండింగ్ ఉంది. సో ఇక్కడనేమో హంస వర్క్ పెండింగ్ ఉంది. ఇక్కడ సింహం ఆల్రెడీ పెట్టేసిర్రు, కొంచెం దీన్ని డీటెయిలింగ్ వేయాలి. సో ఇక్కడ పీఠం మీద కూర్చున్న గణపతి. ఇది పీఠం అంటే మన లింగంకి కింద ఉంటుంది చూడండి, కింద పార్ట్, దాన్ని పీఠం అంటారు. పీఠం మీద కూర్చున్న గణపతి శివుని అవుతారు అనుకుంటా. బ్లూ కలర్ వేసిర్రు.